మోక్షజ్ఞ ఎంట్రీకి బాలయ్య బిగ్ ప్లాన్లో ఉన్నారా? భారీ స్థాయిలో తన వారసుడిని లాంచ్ చేయాలని బాలయ్య ఆలోచన చేస్తున్నారా? సంక్రాంతి తర్వాత మోక్షజ్ఞను లాంచ్ ఉండబోతోందా? ఇంతకీ బాలయ్య వారసుడిని డైరెక్ట్ చేయబోతున్న స్టార్ డైరెక్టర్ ఎవరు? వాచ్ దిస్ R24 స్పెషల్. సినిమా ఇండస్ట్రీలో వారసుల ఎంట్రీపై అంచనాలు ఏ రేంజ్లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఇక నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తేజ తెరంగేట్రంపై గత 5 ఏళ్ల నుంచి ఫ్యాన్స్ ఎదురుచూపులు కొనసాగుతున్నాయి. అసలు మోక్షజ్ఞ ఎంట్రీపై మౌనంగా ఉన్న ఫ్యాన్స్ పెద్దగా రియాక్ట్ అయ్యేవారు కాదేమో. కానీ బాలయ్య అదిగో వస్తున్నాం, ఇదిగో కాన్సెప్ట్ రెడీ అంటూ చాలా కాలంగా ఊరిస్తూనే ఉన్నారు. అప్పుడెప్పుడో ఆదిత్య 369 సీక్వెల్ 999 అంటూ చెప్పిన బాలయ్య దర్శకత్వం తనదే అన్నట్టు చెప్పారు. అనంతరం దర్శకుల లిస్టు మారుతూ వచ్చింది. ఇక ఈలోపు మోక్షజ్ఞకు సంబంధించిన ఫోటోలు కొన్ని వైరల్ అయ్యాయి. ఏదేమైనా మోక్షజ్ఞ ఎంట్రీ మాత్రం పక్కా అన్నట్టే బాలయ్య చెబుతూ వచ్చారు. ఇక రీసెంట్గా మరోసారి వారసుడి ఎంట్రీపై ఇండస్ట్రీలో బజ్ మొదలైంది. ఈసారి అఖండ 2 లిస్టులోకి వచ్చింది. బోయపాటి దర్శకత్వంలో రాబోయే ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది ఏపీ ఎన్నికల అనంతరం మొదలయ్యే అవకాశం ఉందట. ప్రస్తుతం స్క్రిప్ట్ పనుల్లో ఉన్న బోయపాటి మోక్షజ్ఞ ఎంట్రీని దృష్టిలో ఉంచుకొని స్క్రిప్ట్ను డిజైన్ చేస్తున్నట్టు టాక్. బోయపాటి మొదట మోక్షజ్ఞను సోలోగానే తన స్టైల్ మాస్ కథతో పరిచయం చేయాలని అనుకున్నారు. అందుకోసం పలు రకాల కథలపై చాలాసార్లు చర్చించారు. కానీ బాలయ్యకి కాన్ఫిడెంట్గా ఏ కథను నమ్మలేకపోయారు. కొడుకు ఎంట్రీ విషయంలో రిస్క్ తీసుకోకుండా ఉండాలని బాలయ్య అనుకుంటున్నారట. లేట్ అయినా బలమైన కథతో రావాలని అంచనా వేస్తున్నారట. మరోవైపు బోయపాటి అఖండ 2 అయితే బెస్ట్ అని డిసైడ్ అయ్యారు. అందుకు బాలయ్య కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక స్క్రిప్ట్ పూర్తి స్థాయిలో సిద్ధమైన తర్వాత మరోసారి బాలకృష్ణతో చర్చించే అవకాశం ఉంది. అంతా ఓకే అయితే షూటింగ్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు. ఇక మరోవైపు బాలయ్య బాబు బాబీ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇక బోయపాటి సూర్యతో కూడా ఒక సినిమా చేసేందుకు ఆ మధ్య గట్టిగానే ప్రయత్నం చేశారు. కానీ ఆ హీరో బిజీగా ఉండడం వల్ల మళ్ళీ బాలయ్య వైపు యూటర్న్ తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.